వైసీపీ ఫోర్త్ లిస్ట్ కొలిక్కొస్తోంది. ఇవాళ మార్కాపురం, కనిగిరి, జగ్గయ్యపేట సహా మరికొన్ని అసెంబ్లీ స్థానాలపై చర్చించింది పార్టీ అధిష్టానం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులను పిలిచి మాట్లాడింది. మార్కాపురంలో అభ్యర్థిని మార్చాలని డిసైడ్ అయింది వైసీపీ. మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసింది. దాంతో మార్కాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి సీఎం జగన్ను కలిశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలపై ఇవాళ సుదీర్ఘంగా కసరత్తు చేశారు జగన్. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై చర్చించారు. ఇటు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సైతం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇక జగ్గయ్యపేట నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆమె సీఎంఓకు చేరుకున్నారు. సీఎం జగన్ను కలిసి జగ్గయ్యపేట అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని కోరినట్టు సమాచారం. ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను సైతం జగన్తో సమావేశమయ్యారు. వాసిరెడ్డి పద్మ, సామినేని ఉదయ్ భాను వరుస సమావేశాలతో ఉత్కంఠగా మారింది. వైసీపీ ఫోర్త్ లిస్ట్ కొలిక్కొస్తోంది. ఇవాళ మార్కాపురం, కనిగిరి, జగ్గయ్యపేట సహా మరికొన్ని అసెంబ్లీ స్థానాలపై చర్చించింది పార్టీ అధిష్టానం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్లో అందిస్తారు. రెహానా, సంతోష్, 4వ జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి పలువురు ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. 4వ జాబితాకు సంబంధించిన కసరత్తులో భాగంగా ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపు 10 నుంచి 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు మార్పులు చేయాల్సి ఉంది. అదేవిధంగా ఎంపీ సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే 14 అసెంబ్లీ సెగ్మెంట్లో కొన్నిటికి సంబంధించి దాదాపు అది కూడా 10 నుంచి 12 నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ప్రధానంగా ఇవాళ ఒక 4 నుంచి 5 ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి పిలిచి వేర్వేరుగా అందరితోనూ 1-to-1 మాట్లాడడం జరిగింది. అటువైపు మహీధర్ రెడ్డి, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బుర్రా మధుసూదన్ యాదవ్, దీంతో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఆయన సామినేని ఉదయ్ భాను కూడా మాట్లాడారు. వీళ్ళందరితోనూ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి ఆయా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్, అదేవిధంగా పరిస్థితిని ఆయన అంచనా వేసుకున్నారు. దీంతో పాటు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు, నేను ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ సెగ్మెంట్ లో ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారు అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. జగ్గయ్యపేట సెగ్మెంట్ కి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె పార్టీలో పెద్దల్ని కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే పార్టీ మాత్రం ఉదయ్ భానుకే టికెట్ ఖరారు అనే అంశం అయితే పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే 4వ జాబితా ఇదే తుది జాబితా కాబోతుంది. రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ నేపథ్యంలో రేపు కసరత్తు జరగడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఆ తర్వాత బహుశా మరొక 2-3 రోజుల్లో తుది జాబితా ఖరారయ్యే అవకాశం ఉంది. సంతోష్, థ్యాంక్ యూ. అభ్యర్థుల మార్పులు చేర్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏ పార్టీలోనైనా సాధారణంగా జరిగే ప్రక్రియనని గుర్తు చేశారు మంత్రి. టికెట్ల మార్పుల్లో అందరినీ ఒకే రకంగా చూడలేమన్నారు. పార్టీ ఏ ఒక్క నాయకుడిని వదులుకునే పరిస్థితి లేదన్న మంత్రి రాజకీయ పార్టీల్లో ఎన్నికల ముందు మార్పులు అనివార్యమంటున్నారు.